సో, వెల్కమ్ బ్యాక్ టెక్ రాహుల్ యూట్యూబ్ ఛానల్. సో, ఈ వీడియో వచ్చేసి ఇప్పుడు మనకి లేటెస్ట్‌గా గూగుల్ జెమినైలో కొత్తగా ట్రెండ్ అవుతున్న గూగుల్ జెమినై నానో 2 గురించనమాట. సో, ఈ వీడియో చూసే ముందు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ఎందుకంటే ఛానల్ అనేది చాలా ఆహ్, సబ్స్క్రైబ్ చేస్తే మీరు సపోజ్ మీరు ఒక మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేశారంటే, సబ్స్క్రైబ్ చేసినప్పుడు ఛానల్ యొక్క కంటెంట్‌ని ఎంకరేజ్ చేసినట్టుంటది. అలాగే వీడియో అనేది చాలా ఎక్కువ మందికి రీచ్ అవుతదనమాట. మీరు ఎంతమంది ఎంత ఎక్కువ సేపు మీరు లైక్స్ గాని, అదే మన ఛానల్ వీడియోస్ గాని, లైక్ గాని, షేర్ గాని చేస్తే అంత ఇన్ఫర్మేటివ్ వీడియో అనేది రీచ్ అవుతదనమాట. సో, ఇప్పుడు మనం వీడియోలోకొచ్చేసి ఇప్పుడు మనం గూగుల్ జెమినీ నానో గురించి మీకు క్లియర్‌గా, ఫుల్ డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాననమాట. నానో బనానా 2. ఓకే. ఇప్పుడు మనం నానో బనానా ప్రో వర్షన్ చూపిస్తాను మీకు. ఇది జెమినీ 3 ప్రో నానో బనానా. నానో బనానా 2 గురించి మీకు క్లియర్ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. గూగుల్‌లోకి వెళ్లి మీరు గూగుల్ జెమినీ సెర్చ్ చేస్తే మీకు గూగుల్ జెమినీ ఇంటర్‌ఫేస్ ఇలా వస్తదనమాట. ఇక్కడ ఆస్క్ జెమినీ 3 చూడండి కింద ఇప్పుడు మీకు క్రియేట్ ఇమేజ్, ఎక్స్‌ప్లోర్ క్రికెట్, క్రియేట్ మ్యూజిక్, హెల్ప్ లైన్, క్రియేట్ వీడియో, బూస్ట్ మీడియా ఈ ఆప్షన్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఇప్పుడు గూగుల్ జెమినీ ఏలో. ఇది గూగుల్ జెమినీ ఏఐ ప్రో వెర్షన్ అన్నమాట. ఇప్పుడు మనం ఫస్ట్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసేది క్రియేట్ ఇమేజెస్ ఎలా క్రియేట్ చేసుకోవచ్చు. ఇది చూడండి ఇదొక డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయి మనకి. మీకు మ్యాక్రో క్రోమ్ కలర్ బ్లాక్, రన్‌వే ఇవి చాలా డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయి. నేనొక స్టైల్ మీకు అది ఎలా ఇమేజ్ అనేది ఎలా క్రియేట్ అవుతదో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాననమాట. నేనిప్పుడు ఆయిల్ పెయింటింగ్ స్టైల్ తీసుకున్నాను. ఈ ఆయిల్ పెయింటింగ్ స్టైల్ అనేది ఎలా వర్క్ అవుతదనేది మీకిప్పుడు చూపిస్తాను. చూడండి ఇక్కడికి వెళ్లి ఇక్కడ ఫోటోస్ యాడ్ చేసుకోవాలంటే డ్రైవ్ నుంచి చేసుకోవచ్చు. ఫైల్స్ అప్‌లోడ్ చేయొచ్చు. అలాగే మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. నోట్‌బుక్ ఎల్ఎం నుంచి కూడా చేయొచ్చు. ఇప్పుడు నేను మీకు గూగుల్ ఫోటోస్ నుంచి అన్నమాట మీకు ఇమేజ్ క్రియేషన్ అనేది చూపిస్తాను. ఇదే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోటో తీసుకుందాం. ఈ ఫోటోని ఇక్కడ మనం క్రియేట్ క్రియేట్ ఏ ఆయిల్ పెయింటింగ్ అనేది మనం ప్రాంప్ట్ ఇచ్చామనుకోండి. ఆయిల్ పెయింటింగ్ ఫోటో అనేది మనం ప్రాంప్ట్ ఇస్తే ఇక్కడ చూడండి ఇక్కడ సొల్యూషన్ కూడా ఫాస్ట్, థింకింగ్, ప్రో, అడ్వాన్స్ ఇవి కూడా ఉంటాయి. ఇందులో జెమినీ 3లో ఈ ఫీచర్స్ ఉంటాయన్నమాట. కాకపోతే మనం ఫాస్ట్‌లోనే ఉంటది. ఫాస్ట్‌లో సెలెక్ట్ చేసి ఉంచానన్నమాట. ఇక్కడ మనం ఇచ్చిన ప్రాంప్ట్‌ని కూడా మనం కాపీ చేసుకోవచ్చు. అలాగే ఎడిట్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి నానో బనానా 2 టెక్నాలజీ లోడింగ్ అవుతుందని వస్తుంది ఇక్కడ చూడండి. ఇమేజ్ చూడండి ఆయిల్ పెయింటింగ్ ఇలా క్రియేట్ చేస్తదనమాట ఈ ఇమేజ్ అనేది. ఓకే. ఆయిల్ పెయింటింగ్ ఇదొక వెర్షన్. నేను చెప్పింది ఒక ఒక డిఫరెంట్ ఆఫ్ స్టైల్స్‌లో ఇదొక స్టైల్ పెయింటింగ్. నెక్స్ట్ అలాగే మళ్ళీ కొత్తగా కావాలంటే న్యూ చార్ట్‌లోకి వెళ్ళి మళ్ళీ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ పెయింటింగ్ ఉంది, సినిమాటిక్ ఉంది, మైటిక్ ఫైబర్ ఉంది, సాఫ్ట్ పోర్ట్రైట్ ఉంది, ఓల్డ్ కాటన్ ఉంది. ఓల్డ్ కాటన్ ప్యాటర్న్ కూడా మీకు చూపిస్తాను. ఇది ఎలా క్రియేట్ అవుతదనేది. ఫోటోస్‌లోకి వెళ్ళి నెక్స్ట్ ఒక మంచి ఇమేజ్ సెలెక్ట్ చేసుకుందాం. డెఫినెట్‌గా చాలా మంచి ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటే
ఇదే ఇప్పుడు ఈ లెన్స్ కార్ట్ ఆహ్, ఈ ఇమేజ్‌ని మనం సెలెక్ట్ చేసుకుందాం. క్రియేటివ్ ఓల్డ్ కార్టూన్ అని కొడితే ఓల్డ్ కార్టూన్ అనేది క్రియేట్ అయిపోద్ది. ఓల్డ్ కార్టూన్ దీంట్లో క్రియేట్ అవుతది. ఇమేజెస్ అనేవి నానో బనానా 1తో కంపేర్ చేసుకుంటే ఇది చాలా యాక్యురేట్‌గా క్రియేట్ అవుతున్నాయన్నమాట. చాలా అప్‌డేట్ చేశారు. 1930 స్టైల్‌లో ఓల్డ్ కార్టూన్ క్యాప్చర్ బ్లాక్ అండ్ వైట్ ఫిల్మ్ ఫినిష్ వస్తదన్నమాట. చూడండి ఈ ఫోటోని ఓల్డ్ కార్టూన్‌లా క్రియేట్ చేసింది. అసలు ఇది చాలా డిఫరెంట్‌గా ఉంది. ఓల్డ్ కార్టూన్ స్టైల్. నెక్స్ట్ వచ్చేసి మీకిప్పుడు ఓల్డ్ కార్టూన్ స్టైలు, తర్వాత మీకు నెక్స్ట్ ఆయిల్ పెయింటింగ్ స్టైల్ చూపించాను. ఇక్కడ మనకి టూల్స్ కూడా ఉంటాయి. ఈ టూల్స్ మీరు మీకు ఫస్ట్‌లో గూగుల్ జెమినీ ఓపెన్ అవ్వగానే ఈ ఆప్షన్స్ అన్నీ మీకు కనబడతాయనమాట. ఇదే ఇమేజ్‌లో ఉంది. ఇది క్యాన్వాస్‌లో కూడా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అదే క్రియేట్ వీడియో, క్రియేట్ మ్యూజిక్, డీప్ రీసెర్చ్ చేసుకోవచ్చు. గైడింగ్ లెర్నింగ్ ఉంటది. ఇవన్నమాట టూల్స్ వచ్చేసి. ఇప్పుడు మనం ప్రాంప్ట్ అనేది వాయిస్ ద్వారా కూడా ఇవ్వచ్చు. ఇక మైక్రోఫోన్ యూజ్ చేసుకొని మనం ప్రాంప్ట్ అనేది ఇవ్వచ్చనమాట. ఫస్ట్ మనకి చాలా ల్యాప్‌టాప్ సెట్టింగ్స్‌లో మీకిక్కడ యూజ్ మైక్రోఫోన్ అలో అని అడుగుతది. అలో థిస్ టైమ్ అని కొట్టండి. విజిటింగ్ సైట్స్ వచ్చినప్పుడు అలో చేస్తే ఒక్కోసారి మైక్రోఫోన్ అనేది ఆటోమేటిక్‌గా ఆన్ అయిపోతదనమాట. ఈ థిస్ టైమ్ అని కొడితే ఈ ఒక్కసారి మన మైక్రోఫోన్‌ని అలో చేసుకోవచ్చు. క్రియేట్ ఏ ఆయిల్ పెయింటింగ్ ఇన్ థిస్ ఫోటో. క్రియేట్ ఏ ఆయిల్ ఫోటో ఇన్ దిస్ పిక్చర్. ఒకసారి మళ్ళీ ప్రాంప్ట్ అనేది చెప్తాను క్లారిటీగా. క్రియేట్ ఏ ఫోటో ఇన్ ఆయిల్ పెయింటింగ్. ఆయిల్ పెయింటింగ్ ఇన్ దిస్ ఫోటో. ఓహ్! ఓల్డ్ కార్టూన్ స్టైల్ నుంచి మళ్ళీ ఆయిల్ పెయింటింగ్ అనేది క్రియేట్ చేయమని నేను ప్రాంప్ట్ ఇచ్చాను. ఆ ప్రాంప్ట్ ఎలా రెస్పాండ్ అవుతదనేది మనం ఇప్పుడు ఇందులో చూడబోతున్నాం అనమాట. ఇంకా ఇది చూడండి లోడింగ్ అవుతుంది. ఆయిల్ పెయింటింగ్ చూడండి. ఇది అంత ఇదిగా లేదు. ఎందుకంటే ఒక స్టైల్ నుంచి ఇంకో స్టైల్ అడిగాం కాబట్టి డైరెక్ట్ ఫోటో పెడితే
కొంచెం ఆయిల్ పెయింటింగ్ అనేది డిఫరెంట్‌గా వస్తది. ఓకే. సో, ఇదనమాట ఇమేజెస్ వచ్చేసి ఇప్పుడు మనం ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది. నెక్స్ట్ ఎక్స్‌ప్లోర్ క్రియేట్ ఏ మ్యూజిక్. క్రియేట్ మ్యూజిక్ వచ్చేసరికి ఇప్పుడు మనకి ఏ స్టైల్‌లో కావాలంటే ఇగో ఇవన్నీ మ్యూజిక్ స్టైల్స్ అనమాట. మనం డిఫరెంట్ కంటెంట్ పారాగ్రాఫ్ ఇచ్చేసి మనం మ్యూజిక్ అనేది క్రియేట్ చేస్తది. ట్రాక్ కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మన వాయిస్ కూడా మైక్రోఫోన్ ఉండే ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ ఉంటది. ఇక్కడ మనం ట్రాక్‌ని కస్టమైజ్ చేసుకోవాలంటే ఇప్పుడు నేను ఒక మీకు మ్యూజిక్ ప్రివ్యూ You're the కూడా ఉంది. melody in my మ్యూజిక్ soul. రివ్యూ ట్రాక్, ఎమోషనల్, బర్త్‌డే రోస్ట్ ఇవన్నీ ఉంటాయి. బ్యాడ్ మ్యూజిక్ ఉంటది. సినిమాటిక్ పరంగా కావాలంటే సినిమాటిక్ మ్యూజిక్ ఉంటది. టెక్ రాహుల్ సినిమాటిక్ విజన్. ఈక్వేషన్ సినిమాటిక్ విజన్. ఇది కొంచెం క్లియర్‌గా అర్థం గా టెక్ రాహుల్ సినిమాటిక్ విజన్. టెక్ రాహుల్ సినిమాటిక్ విజన్. టెక్ రాహుల్ అని వచ్చింది. ఇది యాక్యురేట్‌గా పనిచేయట్లేదు. ఇదొక మైనస్ ఉంది దీంట్లో. పోనీలెండి మనం జస్ట్ ఏదో ప్రాంప్ట్ ఇచ్చేసి మనం కరెక్ట్‌గా చేద్దాం. మ్యూజిక్ జనరేట్ అవుతుంది. ఇన్‌స్ట్రుమెంటల్ ఆర్పెట్ స్కోర్ అంట. ఏం జనరేట్ చేసిందో చూద్దాం. ఇది జనరేట్ చేసిందంటే సినిమాటిక్ విజన్ కింద క్రియేట్ చేసింది మ్యూజిక్. సో, ఇదనమాట. ఇది మ్యూజిక్‌లో ఇదొక స్టైల్. మీకు చూపించింది సినిమాటిక్ విజన్‌లో చూపించాను స్టైల్. సో, ఈడీఎం ట్రాక్ ఆన్ ది టెక్ రాహుల్ అని వచ్చిందనమాట. మ్యూజిక్ అనేది క్రియేట్ చేసింది. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏంటంటే, ఆ మ్యూజిక్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్. ఓకే. ట్రై అగైన్ వితౌట్ యాప్స్ ద్వారా కూడా మనం మ్యూజిక్ ట్రై చేయొచ్చు. ఈ ట్రాక్‌ని చూడండి ఎలా చేసిందని. హే టెక్ రాహుల్ లుక్స్ యువర్ సోనిక్ పవర్ హౌస్ ఫీల్ సెక్షన్ అనమాట. ట్రాక్ టైటిల్ సిస్టమ్ ఓవర్ డ్రైవ్. 130 బీబీఎస్ సింథటిక్ ఏం చేశారు? బిల్డప్, ద డ్రాప్, బ్రేక్ డౌన్ ఎన్ని పాయింట్స్ అనేది. ఈ వచ్చిన డేటాని కూడా మనం షీట్‌లోకి డేటా ఎక్స్‌ప్లోర్ చేసుకోవచ్చు. హ్మ్. మ్యూజిక్‌కి వెళ్ళినప్పుడే ఈసారి ట్రాక్ చూసుకోండి. ఇప్పుడు మనం ఎమోషనల్, ఎమోషనల్‌గా ఇచ్చేసి ఒక ఎమోషనల్ సిట్యుయేషన్‌ని మనం ఇందులో ఎమోషన్ సిట్యుయేషన్ అని పెట్టుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ సినిమాటిక్ వ్యూ ఉంటది. క్రియేట్ ఏ రాహుల్ సినిమాటిక్ వ్యూలో రాహుల్ అనే మ్యూజిక్ ఎలా క్రియేట్ చేస్తా చూద్దాం.
ట్రాక్ అవుతుందన్నమాట. జనరేటింగ్ ట్రాకింగ్ ఆన్ మ్యూజిక్. ఐ హావ్ క్రియేటెడ్ గ్రాండ్ సినిమాటిక్ స్కోర్ మ్యూజిక్. చూడండి ఈ మ్యూజిక్ అనేది ఎలా క్రియేట్ చేసిందో చూద్దాం ఇప్పుడు. జనరేట్ ట్రాకింగ్ అవుతుంది. ఇంకో మ్యూజిక్ సినిమాటిక్ కోర్షర్ కోర్ క్రియేటెడ్. చార్ట్ బేస్డ్గా మ్యూజిక్ క్రియేట్ చేస్తుంది అనమాట. మనం చార్ట్ చేసిన దాన్ని బట్టే ఈ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది ప్రతిదీ క్రియేట్ అవుతుంది. ఇక్కడ ఇది ఒక మ్యూజిక్ క్రియేట్ చేసింది అనమాట. కాకపోతే మనం ఇందులో ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ అనేది మనం ప్రొవైడ్ చేయాలి. ఆ ఇన్ఫర్మేషన్ మనం ప్రొవైడ్ చేయలేదు కాబట్టి మనకి మ్యూజిక్ అనేది ఎలా వస్తుంది చూడండి. ఇవి వచ్చేసి మనం గూగుల్ జెమినీలో ఇవన్నీ ఇప్పటి వరకు సెర్చ్ చేసాను అనమాట నా అకౌంట్ నుంచి. మై స్టఫ్ అంటే జెమ్స్ అంటే చూడండి. జెమ్స్ అంటే చెస్ ఛాంపియన్, బ్రెయిన్ స్ట్రోమర్, కెరియర్ గైడెన్స్ గేమ్స్ ఉంటాయి. ఇందులో కొత్త జెమినీకి మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం క్రియేట్ ఏ వీడియో ఆప్షన్ని మనం అనేది చూడబోతున్నాం అనమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం వీడియోని ఎలా క్రియేట్ చేసుకోవచ్చు చూడండి. విత్ ఏ ద్వారా యూజ్ చేసి మనం గ్లమ్ అనే ఒక ఫీచర్ని ఎనేబుల్ చేస్తాను. కస్టమైజ్ యువర్ ఫోటో అడుగుతుంది అనమాట. మనం ఫోటో ఒకటి ఎనేబుల్ చేసుకుందాం. ఫొటోస్ కొన్ని క్లిక్ చేద్దాం. సినిమాటిక్ విజన్లో కావాలంటే కొన్ని ఫొటోస్ మనం క్లిక్ చేద్దాం. ఇది ఒక ఫోటో జస్ట్ శాంపుల్ కేస్ కోసం చూపిస్తుంది అనమాట. ఇది కొన్ని ఫొటోస్ చూపిస్తుంది ఇందులో. ఓకే, సినిమాటిక్ లో ఇదొకటి, ఇది జస్ట్ నెక్స్ట్, ఇదొకటి నెక్స్ట్. సినిమాటిక్ విజన్లో ఇదొక ఫోటో. నెక్స్ట్ సినిమాటిక్ విజన్లో క్రియేట్ చేద్దాం. ఈ 4 ఫొటోస్ అనమాట. మనం ఈ 4 ఫొటోస్ ఇచ్చాం. ఇది ఒక సినిమాటిక్ విజన్ కింద క్రియేట్ చేస్తుంది. చూడండి, ఇప్పుడు ఆ 4 ఫొటోస్ అనేది ఎలా క్రియేట్ చేస్తుందో మనం చూద్దాం. సినిమాటిక్ విజన్ అనేది అనలైజ్ చేస్తుంది. కన్సిడరింగ్ ద ఇమేజ్ అనాలిసిస్. చూడండి, ఇమేజ్ అనాలిసిస్ కూడా వస్తుంది అనమాట. ఇది ఎలా అనలైజ్ చేస్తుందో, ఐ కెన్ ఓన్లీ జనరేట్ అప్ టు 3 ఇమేజెస్. చూడండి, ఇప్పుడు 4 ఇమేజెస్ ఇచ్చాం కదా, ఇది 4 ఇమేజెస్ వరకు జనరేట్ చేయలేదు. దీని యొక్క లిమిట్ కూడా ఉందన్నమాట. ఇది 3 ఇమేజెస్ వరకే జనరేట్ చేయగలదు. ఇప్పుడు మనం 3 ఇమేజెస్ ఇచ్చి జనరేట్ ఆప్షన్ చూద్దాం. ఓకే, ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు జస్ట్ ఫస్ట్ ఫోటో ఇది. నెక్స్ట్ ఇప్పుడు ఒక ఫోటో ఇస్తాను చూడండి, ఇంకోటి. ఇదొక ఫోటో. ఈ 3 ఫొటోస్ ఇచ్చేసి మనం ఇప్పుడు ఇన్సర్ట్ చేస్తాం అనమాట. క్రియేట్ ఏ
సినిమాటిక్ వీడియో. ఆ ఫోటోస్ ఇచ్చేసి అది మనం సినిమాటిక్ ఎడిట్ చేసుకోవచ్చు మనం ఇచ్చిన ప్రాంప్ట్ని కూడా. ఎడిట్ ఆప్షన్ రావట్లేదు ప్రస్తుతానికి. రెస్పాన్స్ కూడా ఆపేయచ్చు అనమాట, స్టాప్ సింబల్ ఉంది. కాన్సెప్ట్ లేదు. నరేటివ్ చూడండి. రిఫైనింగ్ ద వీడియో ప్రాంప్ట్, క్రాఫ్టింగ్ ద వీడియో ప్రాంప్ట్, ఫైనలైజింగ్ ద వీడియో డీటెయిల్స్. మీకు ఇవన్నీ ఒక్కొక్కటి. ఈ ఫీచర్ అనేది ఐ ఆమ్ ఎక్స్ప్రెసింగ్ అన్యూజువల్ హై ట్రాఫిక్ రైట్ నౌ, జనరేటింగ్ వీడియోస్ ఆర్ నాట్ ఫుల్లీ కెపాసిటీ, ప్లీజ్ ట్రై లేటర్ అని వస్తుంది. సో మళ్ళీ మనం ఒకసారి ట్రై చేద్దాం అనమాట. ఈ ఫీచర్ అనేది చాలా ఎక్కువ మంది యూజ్ చేస్తున్నట్టున్నారు, అందుకే అది హై ట్రాఫిక్ అని చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు మనం వేరే ఫీచర్ ట్రై చేద్దాం. వీడియో గేమ్ ఫీచర్ ఉంది. వీడియో గేమ్ ఫీచర్లకు వెళ్ళి ఒక గేమ్ నేమ్ చెప్తాం. క్రికెట్ గేమ్ వీడియో. జనరేటింగ్ క్రికెట్ గేమ్ వీడియో జనరేట్ చేస్తుంది అనమాట. చూడండి జనరేటింగ్ కూడా ఎలా జనరేట్ చేస్తుంది. ఫోకసింగ్ ఆన్ జనరేటింగ్ క్రికెట్ గేమ్ బేస్డ్ ఆన్ యువర్ రిక్వెస్ట్, సో ఐ నీడ్ టు కాల్ వీడియో జనరేషన్ ఫంక్షన్. ఈ వీడియో జనరేషన్ ఫంక్షన్ కాల్ చేసింది అనమాట. అయిన తర్వాత క్రాఫ్టిక్ అండ్ స్పెసిఫిక్ ప్రాంప్ట్ వీడియో జనరేషన్ డాట్ జనరేట్ అండర్స్కోర్ వీడియో. ఈ ప్రాంప్ట్ యూజ్ చేసి అవుట్పుట్ క్లోజ్లీ టు మ్యాచ్ ద డిస్క్రైబ్ ద క్రికెట్ గేమ్ డిసెప్షన్. ఇది వస్తుంది. ఇంకా చూడండి అవుట్పుట్ అనేది 1-2 minutes పట్టచ్చు అనమాట. దిస్ కెన్ టేక్ 1 or 2 minutes ఈ అవుట్పుట్ అనేది రావచ్చు. ఈ ప్రాంప్ట్ని కూడా మనం కాపీ చేసుకోవచ్చు. ఇందాక ఎడిట్ చేసుకోవచ్చు అని చెప్పాను, జస్ట్ ఇప్పుడు కాపీ కూడా మనం చేసుకోవచ్చు. వెయిట్ చేయండి, ఒక 2 minutesలో వీడియో అనేది ప్రాంప్ట్ అనేది క్రియేట్ అవుద్ది. అదిగోండి ప్రాంప్ట్ అనేది కూడా క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మనం వీడియో కూడా చూద్దాం. వీడియో చూడండి. క్రికెట్ గేమ్ అని ఇవ్వగానే క్రికెట్ గేమ్ వీడియో అనేది క్రియేట్ అయ్యింది. ఇప్పుడు మనం ఇందులో యాడ్ MS ధోని ప్లేయింగ్ అని పెడదాం. యాడ్ చేస్తుందని చూద్దానండి. వీడియో కూడా చాలా యాక్యురేట్గా క్రియేట్ చేసింది. క్రికెట్ ప్లేయింగ్ అనేది consolidation user request, interrupt user intent, and now focusing on the MS doing playing. I exist in this prompt. I understand false about test editing and specifically adding to detail generated video concept. This edit likely require regeneration from the video, minimum complex editing pass. Navigate prompt constraints. చూడండి అనమాట. ఒక ఎలా థింక్ చేస్తుందో మీకు ప్రతిదీ మీకు ఇందులో మెన్షన్ చేస్తుంది. చూడండి, ఇంటరప్ట్ యూజర్ ఇంటెంట్, రివైజింగ్ ద ప్రాంప్ట్. ఆ ప్రాంప్ట్ మళ్ళీ రివైజ్ చేస్తుంది. ఇదేంటే చూడండి, ఇప్పుడు
ఈ ప్రాంప్ట్స్ అనేవి ఎక్కువ యూజ్ చేయడం వల్ల వీడియో అనేది ప్రెజెంట్ జనరేట్ చేయలేకపోతున్నాయన్నమాట. సో, ఇదొక డ్రాబ్యాక్ అనమాట. ఇప్పుడు జెమినీ నానో 2లో వీళ్ళు కూడా ఈ డ్రాబ్యాక్‌ని రికవరీ చేస్తారనే అనుకుంటున్నాననమాట. ఇప్పుడు ఈ డ్రాబ్యాక్ మనకి రికవరీ చేయాలని ఫాస్ట్‌గా అనుకుంది. ఎందుకంటే ఇలాంటి డ్రాబ్యాక్స్ అనేది ఎక్కువ ఫేస్ చేస్తే మళ్ళీ జెమినీ ఏఐ యూజర్స్ కూడా తగ్గుతారనమాట. మీకు ఆటోమేటిక్‌గా యూజర్స్ అనేది తగ్గిపోతారు. క్రికెట్‌ని కూడా ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు. ఇప్పుడు క్రికెట్ ఎక్స్‌ప్లోర్ ఆప్షన్ కొడితే గెస్ ద క్రికెట్ నేమ్ ఇఫ్ గివ్ మీ ఏ ప్రోగ్రెసివ్ క్లూజెస్ అబౌట్ ది ఫేమస్ ఇండియన్ క్రికెటర్ టీమ్. చూడండి ఇక్కడ క్లూ 1 ఎంట్రీ. దిస్ ప్లేయర్ మే బి ఇంటర్నేషనల్ డెబ్యూట్ టీ20 అగైన్స్ట్